హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మోటో నుంచి మోటో Z4కి సంబంధించి లీక్స్ అప్పుడెప్పుడో కొన్ని నెలల క్రితం అయితే వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా 91 మొబైల్స్ అయితే మరికొన్ని స్పెక్స్ని అయితే లీక్ చేసింది. సో ఈసారి ఇవే స్పెక్స్తో మోటో Z4 అయితే రావచ్చు. సో 91 మొబైల్స్ ప్రకారం ఒకసారి స్పెక్స్ చూస్తే ఈసారి మోటో Z4 6.4 ఇంచ్ OLED డిస్ప్లేతో రాబోతుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి మోటో మాడ్స్ని కనెక్ట్ చేసుకోవడానికి 6 పిన్ కనెక్టర్ ఉంటుంది. సో ఇది 5G మోడ్ని సపోర్ట్ చేస్తుంది. సో మనం 675 ప్రాసెసర్తో కూడా మనం 5G కనెక్టివిటీని అయితే యూజ్ చేయొచ్చు ఈ మోటో Z4లో. అంతేకాకుండా ఇందులో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటున్నట్లు తెలుస్తుంది. డ్యూయల్ కెమెరా వస్తుందా, ట్రిపుల్ కెమెరా అని అయితే కన్ఫర్మ్ తెలియదు ఇప్పుడైతే. అంతేకాకుండా ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా 3600 mAh బ్యాటరీతో వస్తుంది. టర్బో ఛార్జింగ్తో వస్తుంది, 109 Piతో వస్తుంది. టైప్ సి పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్తో ఈ మోటో Z4 అయితే వస్తుంది. సో స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 64GB 128GB రెండు స్టోరేజ్ వేరియంట్స్ అయితే రావచ్చు. ఒకటి 4GB 64GB, మరొకటి 6GB 128GB వేరియంట్గా అయితే రావచ్చు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ అయితే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మనకి 30,000 ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు మోటో ఫోన్ కాబట్టి. సో ఇంకా 5G మోడ్ అంటారా, 5G మోడ్ అయితే వాళ్ళు ఫోన్తో ఇచ్చే అవకాశాలు అయితే అసలే లేవు. సో దాన్ని మనం అడిషనల్గా పర్చేజ్ చేయాలి. నాకు తెలుసు జనరల్గా ఈ మోటో మోడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను మోటో Z Play ఫోన్ని యూజ్ చేశాను. సో ఒక బూమ్ సౌండ్ స్పీకర్ మోడ్ కొనాలంటే 8,000 ఉండింది, ప్రొజెక్టర్ మోడ్ కొనాలనుకుంటే 14,000. ఇలా మోటో మోడ్స్ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి, అందుకే మోటో మోడ్స్ అయితే అంత సక్సెస్ అయితే కాలేదు. కాకపోతే 5G మోడ్ కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దీని ప్రైస్ అయితే బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో త్వరలో అయితే ఈ మోటో Z4కి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి అసస్ నుంచి అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ M1 అండ్ అసస్ జెన్ఫోన్ లైట్ L1 ఈ రెండింటిపై అయితే ప్రైస్ కట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు అసస్ జెన్ఫోన్ లైట్ L1 ఫోన్ని సో 5,000కి పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ చాలాసార్లు ఆఫర్ టైంలో 5,000కి వస్తుంది. సో ఇప్పుడు రెగ్యులర్గా మనకి అదే ప్రైస్లో అందుబాటులో ఉంటుంది. అండ్ జెన్ఫోన్ మ్యాక్స్ M1 కూడా మీకు ఇప్పుడు 7,000కి వస్తుంది, ఇంతకుముందు 8,000కి వచ్చేది. సో రెండిట్లో మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ వస్తుంది. కాకపోతే అసస్ జెన్ఫోన్ లైట్ L1లో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఇందులో 2GB 16GB స్టోరేజ్ వస్తే మ్యాక్స్ M1లో 3GB 32GB స్టోరేజ్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అయినప్పటికీ 7,000 ప్రైస్ రేంజ్లో మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. రియల్మీ C2 వస్తుంది, రెడ్మీ 7 వస్తుంది. సో ఇవి 7,000 8,000 ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 3a పిక్సెల్ 3a XL ఫోన్స్ని May 7th లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో మొన్న మధ్య వాళ్ళు అయితే ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. ఇప్పుడు ఈ ఫోన్స్కి సంబంధించి ఒరిజినల్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో మనకి లీక్ అయిన స్పెక్స్ని బట్టి పిక్సెల్ 3a స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో వస్తుంది, పిక్సెల్ 3a XL స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. పిక్సెల్ 3a మనకి 5.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తాయి. పిక్సెల్ 3a XL మనకి 6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో రెండిట్లో కూడా ఆల్మోస్ట్ 3,000 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. పిక్సెల్ 3aలో మనకి 2,900 mAh బ్యాటరీ ఉంటే పిక్సెల్ 3a XLలో 3,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ప్రైస్ అయితే 30,000 పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో May 7th వీటికి సంబంధించి రిమైనింగ్ స్పెక్స్ అండ్ ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా 5, నోకియా 6, నోకియా 8కి అయితే మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది. వాటితో పాటు నోకియా 9కి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది. సో మీరు నోకియా 5, నోకియా 6, నోకియా 8 యూజర్స్ అయితే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అప్డేట్ రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే చాలా చైనీస్ యాప్స్ని తొలగించింది. సో మనమైతే కొన్ని యాప్స్ యూజ్ చేసేటప్పుడు చూస్తుంటాం, పైన అయితే మనకి యాడ్స్ వస్తాయి. సో వాటిని మనం క్లిక్ చేయం, బ్యాక్కి వెళ్ళిపోతాం. సో కొన్ని యాప్స్ మనం యాడ్స్ని క్లిక్ చేయకుండా యూజర్ పర్మిషన్ లేకుండా ఒక కోడ్ ద్వారా ఆ యాడ్స్ని క్లిక్ చేసి రెవెన్యూని పెంచుకుంటున్నట్లయితే గూగుల్ అయితే గుర్తించి వాటిని అయితే తొలగించింది. సో చాలా యాప్స్ని అయితే తొలగించినవన్నీ కూడా ఎక్కువ చైనీస్ యాప్సే. అందులో కొన్ని మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అండ్ గూగుల్ క్రోమ్ కాస్ట్ యూజర్స్కి అయితే గుడ్ న్యూస్. ఇంతకుముందు మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో యూట్యూబ్ ఉండేది కాదు, గూగుల్ క్రోమ్ కాస్ట్లో అమెజాన్ ప్రైమ్ ఉండేది కాదు. సో ఇప్పుడైతే వాటి యాప్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. సో మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో ఇకపై యూట్యూబ్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ కాస్ట్లో మనకి యూట్యూబ్ మిగిలిన గూగుల్ యాప్స్తో పాటు అమెజాన్ ప్రైమ్ యాప్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి వాళ్ళైతే ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి జియో నుంచి జియో అయితే 4 కొత్త టీవీ ఛానల్స్ని జియో టీవీలో యాడ్ చేసింది. జియో బాలీవుడ్ ప్రీమియం HD, జియో బాలీవుడ్ క్లాసిక్ HD, జియో తమిళ్ హిట్స్ HD, జియో తెలుగు హిట్స్ HD పేరుతో ఒక 4 ఛానల్స్ని అయితే జియో టీవీలో యాడ్ చేసింది. సో మనకి రెగ్యులర్గా ఉండే శాటిలైట్ టీవీ ఛానల్స్తో పాటు ఈ ఛానల్స్ని కూడా మీరు జియో టీవీలో చూడొచ్చు. మూవీస్ వస్తూ ఉంటాయి జనరల్గా. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం.
అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఫోర్ట్నైట్ రెడ్మీ నోట్ 7 Pro సపోర్ట్కి సంబంధించి మను కుమార్ జైన్ అయితే ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే ఈ మధ్య వీళ్ళ మధ్య ఒక డిబేట్ అయితే జరుగుతుంది. మను కుమార్ జైన్, మాధవ్ సేత్, అంటే రెడ్మీ రియల్మీ మధ్య అయితే డిబేట్ జరుగుతుంది. సో మాధవ్ సేత్ స్నాప్డ్రాగన్ 710 బెటర్ ఫోర్ట్నైట్ని ప్లే చేస్తుందని, సో మను కుమార్ జైన్ రెడ్మీ నోట్ 7 Proలో ఉన్న 675 బెటర్ ప్రాసెసర్, ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అని. సో వీళ్ళ మధ్య అయితే డిబేట్ జరుగుతుంది. సో ఇప్పుడు మను కుమార్ జైన్ ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ చేశాడు. ఇండియాలో పబ్జీ ఆడుతున్న వాళ్ళకి, ఫోర్ట్నైట్ ఆడుతున్న వాళ్ళకి అనలిటిక్స్ అయితే పోస్ట్ చేశాడు, ఒక డాటాని అయితే పోస్ట్ చేశాడు. దాన్ని బట్టి ఇండియాలో పబ్జీ ఆడే వాళ్ళ గ్రాఫే ఎక్కువ ఉంది, అంటే సంఖ్య ఎక్కువ ఉంది, ఫోర్ట్నైట్ చాలా తక్కువ మంది ఆడుతున్నారు. సో అయినప్పటికీ మీరు కావాలంటే నేను క్వాల్కామ్తో మేము మాట్లాడతాం ఫోర్ట్నైట్ సపోర్ట్ని రెడ్మీ నోట్ 7 Proకి, అంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్కి తీసుకురావడానికి అయితే మేము ట్రై చేస్తాం. 710 1 year ఓల్డ్ ప్రాసెసర్, అందుకే దానికి ఫోర్ట్నైట్ సపోర్ట్ ఉంది. సో మీరు కావాలంటే మేము క్వాల్కామ్తో డిస్కస్ చేసి ఫోర్ట్నైట్ సపోర్ట్ని రెడ్మీ నోట్ 7 Proకి తీసుకొస్తామని కూడా ఒక పోల్ వేశాడు. సో చాలామంది అయితే కావాలా వద్దా అని ఒక పోల్ వేశాడు. సో చాలామంది అయితే కావాలన్న ఆప్షనే క్లిక్ చేశారు, నేను కూడా దాన్నే సెలెక్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టి చూస్తుంటే మేబీ త్వరలో ఫ్యూచర్లో అయితే వస్తే రావచ్చు ఫోర్ట్నైట్ సపోర్ట్ రెడ్మీ నోట్ 7 Proకి. ఎందుకంటే వాళ్ళైతే ఫస్ట్ మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ లేదు పోకో F1లో, తర్వాత అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు 675 ప్రాసెసర్ లేదా రెడ్మీ నోట్ 7 Proకి కూడా ఫోర్ట్నైట్ సపోర్ట్ని తీసుకురావచ్చు. ఫోర్ట్నైట్ సైడ్ నుంచి ఈ ప్రాసెసర్ని వైట్ లిస్ట్ చేయించే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, రానున్న రోజుల్లో మనకైతే దీని గురించి కన్ఫర్మ్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మీడియాటెక్ అయితే 5G మోడెంపై వర్క్ చేస్తుందని, హీలియో M70 పేరుతో ఈ 5G మోడెం వచ్చే అవకాశాలు ఉన్నట్లు IANS అయితే తెలిపింది. సో వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అంకుర్ జైన్ ప్రకారం సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు వీళ్ళు హీలియో M70 అనే 5G మోడెంని అయితే తీసుకురావచ్చు. మరి వీళ్ళు ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారో మనకైతే ఇప్పటికైతే తెలియదు. సో చూద్దాం మరి ఈ 5G మోడెం ఏ ప్రాసెసర్తో వస్తుందో సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ 3 Proకి సంబంధించి 64 MP రెజల్యూషన్తో ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసినట్లయితే మాధవ్ సేత్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సో ఐ క్యాప్చర్ అల్ట్రా HD షాట్ ఆన్ రియల్మీ 3 Pro, ఇట్స్ అమేజింగ్ అని తనైతే ఒక ట్వీట్ చేశాడు. #64MP అని ఉంది. సో మనకి కొన్ని రోజుల క్రితం ఒక ఇమేజ్ కూడా లీక్ అయింది, షాట్ ఆన్ రియల్మీ 3 Pro అని ఉంది. దాని రెజల్యూషన్ చూస్తే మనకి 64 MP ఉంది. సో వీళ్ళు కూడా పిక్సెల్ బిండింగ్ టెక్నాలజీని యూజ్ చేసి సో 16:4 అలా 64 MP ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేసినట్లు ఉన్నారు. సో చూద్దాం రియల్ టైంకి వచ్చేసరికి ఈ 64 MP ఇమేజ్ ఎలా ఉంటుందో. 16 MP కెమెరాతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే ఉండే అవకాశం ఉంది. సో కొన్ని రోజుల్లో అయితే మనకి అసలు విషయం అయితే తెలుస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు రియల్మీ 3 Pro స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది, బ్యాక్ సైడ్ 16+5 MP కెమెరా, ఫ్రంట్ 25 MP కెమెరా ఉంటుంది, వాటర్ డ్రాప్ నాచ్తో ఉంటుంది, అమోలెడ్ డిస్ప్లే రాదు, 6.3 inch ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే వస్తుంది, బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్తో అయితే ఉంది కొన్ని లీక్ అయిన వీడియోస్ ప్రకారం. సో డిజైన్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. ఆల్రెడీ ఒక వీడియో అయితే లీక్ అయింది, టెక్ బార్ పోస్ట్ చేశాడు, యూట్యూబ్లో ఉంది. సో అఫీషియల్ లాంచ్కు ముందే తనైతే వీడియో పోస్ట్ చేశాడు. సో దానికి రీజన్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. సో వాళ్ళు కావాలని హైప్ కోసం లీక్ చేయొచ్చు, లేదా తనకి రివ్యూ యూనిట్ రాలేదని కోపంతో, లేదా వాళ్ళ మధ్య ఏం కాంట్రవర్సీ ఉందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే తను కావాలని పోస్ట్ చేశాడు, తర్వాత దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. సో ఆ వీడియోలో అయితే మనకి రియల్మీ 3 Pro కనిపించింది. బ్యాక్ సైడ్ అయితే ఒకవేళ అది నిజమైన రియల్మీ 3 Pro అయితే నా ఉద్దేశంలో నిజమే అనుకుంటున్నాను, చూద్దాం మనం ఏమవుతుందో. ఒకవేళ అది నిజమైన రియల్మీ 3 Pro అయితే బ్యాక్ సైడ్ అయితే పాలీకార్బోనేట్ ఉంది. సో చూడడానికి బాగానే ఉంది, కాకపోతే రెడ్మీ నోట్ 7 Proతో కంపేర్ చేస్తే అంత ప్రీమియంగా అయితే లేదు. సో ఓన్లీ డిజైన్ బ్యాక్ గురించే మాట్లాడుతున్నాను. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో రియల్మీ 3 Pro డిజైన్ రెడ్మీ నోట్ 7 Pro కంటే బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రకంగా పర్ఫామ్ చేశాయి డే టైంలో, కాకపోతే లో లైట్లో నాకు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7 Pro యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఒక 6 days నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో 4GB 64GB వేరియంట్ అండ్ 6GB 128GB వేరియంట్ అయితే ప్రెజెంట్ సేల్లోకి రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.